ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నారని మనం ఆ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మోషేతో మాట్లాడుతూ తన ప్రజలను ఈ విధంగా దీవించాలని యాజకులైన అహరోనుతోనూ అతని కుమారులతోనూ మోషేను తెలియజెప్పమని ఈ వాగ్దాన వచనాలను తెలియపరిచినట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూస్తాం. అంటే ఈ వాగ్దాన వచనము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దాన వచనంగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలు అంటే తనను విశ్వసించిన ప్రజలు తమ సమాజంలో తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఆజ్ఞలను గైకుంటూ దేవుడు కోరినట్లు వారు బ్రతికినప్పుడు, హృదయపూర్వకమైన భక్తి వారు కనపరిచినప్పుడు వారి పట్ల దేవుని స్పందన, దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-27 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దాన వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దాన వచనం ఏంటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వసించిన దేవుడు యెహోవా, యెహోవా యేసుక్రీస్తు, ఆయన ఎల్లప్పుడూ తన విశ్వసించిన ప్రజలను ఆయన ఆశీర్వదించుటకు ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ ఆశీర్వాదం పొందుకునే స్థితి అది ఆయనను కలిగి ఉన్న మన ఆత్మీయత మీద ఆధారపడి ఉందనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదము ఎంతో గొప్పది. ఆయన ఆశీర్వాదం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, గొప్ప దీవెనలు, గొప్ప విలువైన స్థితిగతులు, గొప్ప గౌరవపరచబడే స్థితిగతులను మనం అనుభవించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. దేవుని ఆశీర్వాదమే మనిషికి పరిపూర్ణమైన జీవితాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని ఆశీర్వాదము సమృద్ధిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము మనం ఊహించిన దానికంటే అధికమైన మేలును మనకు కలుగు చేస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదము మనల్ని కుటుంబంలోను, సమాజంలోను, మనం పనిచేసే స్థలాల్లోనూ, అదేవిధంగా సంఘంలోనూ ఒక గౌరవప్రదమైన స్థితిలో, విలువైన స్థితిలో మనల్ని ఉంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము దేవుడు కోరినట్లు బ్రతికాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అన్ని విషయాల్లో దేవుని చేత ఆశీర్వదించబడిన అబ్రహాము తాను ఉన్న ప్రాంతంలో ఒక విలువైన వ్యక్తిగా, గౌరవప్రదమైన స్థితిలో ఆయన గుర్తించబడ్డాడు. తన కుటుంబంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. తన సంతానానికి ఆశీర్వాద కారణంగా దేవుడు ఆయన ఉంచాడు. అంతేకాకుండా తాను వెళ్ళే ఏ ప్రాంతానికి వెళ్ళినా తనతో ఎవరున్నా కూడా వారికి కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అంతా ఒక గొప్ప ఆదర్శప్రాయమైన ఒక వ్యక్తిగా ఏ విధంగా చేయబడ్డాడంటే అతని మీద దేవుని ఆశీర్వాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము అబ్రహాం మీద ఉంది కనుక అతడు గొప్ప ఒక ఆదర్శవంతమైన ఒక మాదిరికరమైన వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని ఆశీర్వాదము మనము చేసుకోలేని వాటిని దేవుడు మన పక్షంగా ఉండి చేసేటట్లు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము మన జీవితాలను అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా, దీవెనకరంగా మారుస్తూ ఉంది. హల్లెలూయా,
హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం గురించి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయాలని నేను మీకు తెలియపరచడం జరిగింది. గనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. గనుక దేవుడు మన ఎదురు నుండి కోరుకుంటున్నది ఏంటి? దేవుడు కోరుకుంటున్నది ఒక పరిశుద్ధమైన జీవితం. దేవుడు కోరుకుంటున్నది తన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలనే ఒక ఆత్మీయ జీవితం. గనుక అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద, మన కుటుంబం మీద ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే మనతో ఉండేవారికి ఆశీర్వాదం లభిస్తుంది. అంతేకాకుండా మన కుటుంబానికి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని మనం చూస్తాం. ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు, అంతేకాకుండా కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆయన కాపుదల ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన కాపుదల మనల్ని అన్ని విషయాల నుండి తప్పిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితుల నుండి రక్షిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదలను గురించి కూడా కొన్ని విషయాలు దేవుని వాక్యం నుండి నేను మీకు తెలియపరదామని ఆశపడుచున్నాను. శత్రువుల నుండి భద్రతను, క్షేమాన్ని మనకు కలుగు చేసేది దేవుని కాపుదల. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము ఆయన దూతల ద్వారా మనల్ని రక్షించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఈ విషయాలు 34వ కీర్తన 7వ చరణంలోను, 91వ కీర్తన 11, 12 చరణాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా మనుషుల కపటోపాయం నుండి మనకి కాపుదలను ఆయన దయచేసే దేవుడు 31వ కీర్తన 20వ చరణంలో మనం చూస్తాం. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవునిగా ఆయన ఉన్నాడని 91వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తాం. రాత్రి వేళ కలుగు భయం నుండి, పగటి వేళ ఎగురు బాణము నుండి, చీకట్లో సంచరించే తెగులు నుండి, మధ్యాహ్నమందు పాడుచే రోగం నుండి ఆయన కాపాడే దేవుడని 91వ కీర్తన 5వ చరణంలోను 6వ చరణంలోను, 121వ కీర్తన 5వ చరణంలో 6వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అపాయము రాకుండా కాపాడే దేవుడని 91వ కీర్తన 7వ చరణంలోను, 121వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తాం. ప్రాణమును కాపాడే దేవుడని 121వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా రాకపోకల యందు కాపాడే దేవుడని 121వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే మన ప్రయాణాల్లో ఆరోగ్యపరంగా, మానసిక పరిస్థితుల్లో, ఆత్మీయ స్థితిగతుల్లో సాతాను వేసే పన్నాగాల నుండి, వాడి శక్తుల నుండి, ఇలా అన్ని విషయాల్లో ఆయన మనకు భద్రతను, రక్షణను, క్షేమాన్ని, కాపుదలను దయచేసే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపుదల ద్వారానే మనము ఈ సమాజంలో, ఈ పరిస్థితుల్లో, ఈ లోకంలో మనము భద్రముగా ఒక జీవితాన్ని మనం కొనసాగించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి, హృదయపూర్వకమైన భక్తి మనం చేసి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దాన వచనము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అనే వాగ్దాన వచనాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపేరు మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను ఆశీర్వదించే దేవా, నిన్ను ఆశీర్వదిస్తానని, కాపాడుతానని వాగ్దానం ఇచ్చావు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, హృదయపూర్వకమైన భక్తి ఎవరైతే చేస్తారో, నీవు కోరే పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, నీవు కోరే ఆజ్ఞల ప్రకారంగా వారి జీవితాన్ని ఎవరైతే కట్టుకుంటారో, వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని దయచేస్తానని, నీ కాపుదలను దయచేస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పట్ల దేవా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని దేవాన్ని కోరుచున్నాను తండ్రి. ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈరోజు వారు తలపెడుతున్న ప్రతి కార్యక్రమాల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణ మార్గాల్లో మీరుండి నడిపించమని వేడుకొనుచు నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.